హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ లెసన్ అండి. 10th లెసన్ చింత చెట్టు ప్రక్రియ ఏంటండి? స్వాగతం. ప్రక్రియ అనేది స్వాగతం అండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చింతల తా ఉంది, స్వాగతంలో తా ఉందండి. చింత స్వాగతము. మనం ఒకసారి పాఠంని చూసేసుకుంటే మనది అయిపోతుందండి. చింత చెట్టు చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఇక్కడ అండి చింత చెట్ల గుంపును చింత తోపు అంటారండి. చింత చెట్ల గుంపును చింత తోపు అంటారు. హైదరాబాదులో పెద్ద బస్టాండ్ కింద ఈ చింత తోపులోనే ఈ చింత తోపు అనేది ఉందండి. తోపు అని అంటే గుంపు అనండి. దీన్ని ఇంతకుముందు ఏమనేవారు? ఇమ్లీ బస్ స్టాండ్ అని పిలిచేవారండి. గుర్తుంచుకోండి, ఇమ్లీ బస్ స్టాండ్ అని పిలిచేవారు. ఇమ్లీ అంటే చింతకాయ అండి. ఇమ్లీ అంటే చింతకాయ. బన్ అంటే వనం. ఇమ్లీ అంటే చింత, హిందీలో ఉంటాం కదండి. ఇమ్లీ అంటే చింత, బన్ అంటే వనం అండి. ఓకేనా? అయితే హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో 1908లో 1908 సంవత్సరంలో మూసీకి చాలా వరదలు వచ్చినాయండి. వరదలు వచ్చినప్పుడు చాలామంది ప్రాణాలను ఈ చెట్టు మీద ఎక్కి వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్నారండి. ఇది మళ్ళీ మనకి సోషల్లో కూడా టచ్ అవుతుందండి. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినాయండి. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ ఇమ్లీ చెట్టు అనేది వారిని కాపాడింది. వాళ్ళ ప్రాణాపాయం నుంచి రక్షించుకున్నారు. ఇక్కడ చూడండి, పండ్లు తోమితే, చింత పుల్లలతోటి పండ్లు తోమితే మన పండ్లకు చిగుళ్ళకు మంచిది. పుల్లలతో తోమితే పండ్లకు చిగుళ్ళకు మంచిది. ఆకులు కాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. ఆకులు తీసుకొస్తే నొప్పులు తగ్గిపోతాయి. బెరడు అనేది మందులకు పనికొస్తుంది. పులుసు, చారు ఇవన్నీ కూడా మలబద్ధకానికి దూరం అవుతాయండి. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. నీళ్ళలో ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుందండి. ఫ్లోరైడ్ రోగాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఓకేనా అండి? ఇది గుర్తుంచుకోండి. 1908లో మూసీ నదికి చాలా వరదలు వచ్చినాయండి. అట్లా మనకు వ్యతిరేక పదాలు ఏమి అడగడండి. ఇక్కడనండి సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు. ఇక్కడ ఆల్రెడీ సంయుక్త వాక్యం అని ఇచ్చిండండి. సంయుక్త వాక్యం అంటే ఏంటి? రెండు వాక్యాలు కలిసి ఉండేదాన్ని ఏమంటామంటే, రెండు వాక్యాలు కలిపి ఉండేదాన్ని సంయుక్త వాక్యం అంటాం. వ్యాసుడు కాశీ నగరానికి వచ్చి తపస్సు చేశాడు. ఇది సంయుక్త వాక్యం. ఎందుకంటే ఇందులో రెండు వాక్యాలు ఉన్నాయండి. సంయుక్త వాక్యం. దీన్ని ఏ విధంగా విడదీస్తున్నాం? వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు, వ్యాసుడు తపస్సు చేశాడు. అర్థమైందా అండి? మొత్తం కలిపి ఉంటాయి. సంయుక్త వాక్యము కాంప్లెక్స్ అంటామండి. విడదీసి ఉంటేనేమో సింపుల్ సెంటెన్స్ అంటాం కదండి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదండి. వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు 1, వ్యాసుడు తపస్సు చేశాడు 2. ఓకేనా అండి? ఇది కూడా అంతే. యాదయ్య పూలు తెచ్చాడు, యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు. యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు. పై ఉన్న వాక్యాలు సింపుల్ అంటే సామాన్య వాక్యాలు, కింద ఉన్న వాక్యము సంయుక్త వాక్యము. ఓకేనా అండి? అయిపోయిందండి. మన 10th లెసన్తో మన 5th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది.